మనం ఎలాంటి సినిమా చూసినా లైక్ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్స్ చూసినా కానీ, లో బడ్జెట్ థ్రిల్లర్స్ చూసినా కానీ, సినిమాకి కానీ, సినిమాలో ఉన్న స్టోరీ టెల్లింగ్‌కి కానీ ద కోర్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే సినిమాలో ఉన్న డ్రామా. సో, సినిమాలో ఉన్న డ్రామా కానీ వర్కౌట్ అయితే, సినిమా మిగిలిన టెక్నికల్ ఫ్లాస్ ఎన్నున్నా సినిమా నిలబడతదనేది నా గట్టి నమ్మకం. సో, 'లెనిన్' ఈస్ వన్ సచ్ ఫిల్మ్ వేర్ ది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ బిలాంగ్స్ టు ఇట్స్ డ్రామా. సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుంటే 'లెనిన్' అనేది ఒక గ్రౌండెడ్ విలేజ్‌లో జరిగే రా అండ్ రస్టిక్ స్టోరీ అనమాట. సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. సినిమాలో చాలా మోటివేషన్స్ ఉంటాయి. సో, ఇనీషియల్‌గా చాలా స్లోగా స్టార్ట్ అయితుంది. ఏంట్రా కమర్షియల్ టెంప్లేట్‌లో ఉంది అని అనుకుంటున్నప్పుడు సినిమా లేయర్స్ ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయితే, క్యారెక్టర్స్ మోటివేషన్స్ బయటకొస్తూ ఉంటాయి. అండ్ సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా ముందుకెళ్తుంటది. సినిమాలో ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నిటిని డైరెక్టర్ చాలా బాగా ప్రెజెంట్ చేశారు. మనం ప్రీవియస్‌గా చూసిన తెలుగు కమర్షియల్ ఫిల్మ్స్‌లో ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అనేవి చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించాయి నాకు పర్సనల్లీ. కానీ 'లెనిన్‌కి' ద బెస్ట్ పార్ట్ సర్ప్రైజింగ్‌లీ ఏంటంటే ద ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఇన్ ది డ్రామా. సో, ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేవి ఎక్కడ అసలు ఆర్టిఫిషియల్‌గా అనిపియవు. చాలా న్యాచురల్‌గా, చాలా ఆథెంటిక్‌గా ఉంటాయి. స్టోరీతో పాటు బ్లెండ్ అయ్యి ఉంటే సినిమా చూస్తున్న షాక్ వాల్యూ అనేది చాలా గట్టిగా తగులుతది ఆడియన్స్‌కి. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ 'లెనిన్'. ద బ్యూటీ ఆఫ్ 'లెనిన్' ఏంటంటే ఇట్స్ పీక్ పాయింట్స్ అనమాట. సో, సినిమాలో ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ కానీ, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ కానీ చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అవుతాయి. అవేంటంటే చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఫిల్మ్‌కి. సో, అంత రా అండ్ రస్టిక్ స్టోరీకి ఒక మంచి డ్రామా యాడ్ అయితే ఎంత హై వస్తదో, ఒక కమర్షియల్ ఫిల్మ్‌లో ఎంత హై ఎంత ఇంపార్టెంటో 'లెనిన్' ఈస్ డెఫినైట్‌లీ దట్. 'లెనిన్‌కి' ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే విలన్ క్యారెక్టరైజేషన్. సో, మనం చూస్తున్న మోస్ట్ కమర్షియల్ తెలుగు ఫిల్మ్స్‌లో విలన్ క్యారెక్టర్ ఏంటి అంటే ఒక భయంకరమైన సూట్ ఇచ్చేస్తారు. బ్లాక్ కలర్ సూట్ ఇచ్చేస్తారు. భయంకరమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు. ఒక బ్యాడ్ ఇంటెన్షన్ ఇస్తారు. షార్ప్ క్లోజప్ షాట్స్ 2, 3 పెట్టేసి అంతే మీ మొహానికి ఇదే ఎక్కువ అని చెప్పి మన మొహాన్ని కొడుతూ ఉంటారు. సో, అంతే చాలా జనరిక్‌గా ఉంటది విలన్ క్యారెక్టర్ అండ్ సీక్వెన్సెస్‌లో వస్తది. అండ్ అంటే స్టోరీలో బ్లెండ్ అవ్వదు. ఫర్ మోస్ట్ ఆఫ్ ద తెలుగు కమర్షియల్ ఫిల్మ్స్ అంటే వర్క్ అవ్వనివి. బట్ సర్ప్రైజింగ్‌లీ 'లెనిన్' హాస్ వెరీ గుడ్ ప్రొటాగనిస్ట్. ఏంటంటే తన ఇంటెన్షన్స్ కానీ, దాని సీక్వెన్సెస్ కానీ, తన రైటింగ్ కానీ, ఒక విలన్‌కి పడాల్సిన మంచి మంచి సీక్వెన్సెస్ అన్నీ 'లెనిన్‌లో ఉంటాయి. అండ్ ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ వెన్ ఎ ఫిల్మ్ హ్యాస్ వెరీ గుడ్ ప్రొటాగనిస్ట్. సినిమాలో ఉన్న పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుకుంటే 'అఖిల్'. సో, ప్రీవియస్‌గా 'అఖిల్' చేసిన ఏ ఫిల్మ్‌లో అయినా నాకు పర్సనల్లీ ఐ ఫెల్ట్ హిస్ పెర్ఫార్మన్సెస్ వెరీ ఆర్టిఫిషియల్. కానీ ఈ సినిమాలో హీ టుక్ హిమ్ వెరీ సీరియస్‌లీ. చాలా ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ ఇది. చాలా బాగా యాక్ట్ చేశాడు. చాలా న్యాచురల్‌గా అనిపించింది. కొన్ని సీక్వెన్సెస్ అయితే లైక్ అసలు ఎక్కడ యాక్ట్ చేస్తున్నట్టు అనిపించదు. హీ హీ ఔట్‌డన్ హిమ్సెల్ఫ్. హీ టుక్ హిమ్ వెరీ సీరియస్‌లీ అనిపించింది. అండ్ దట్ ఈస్ వెరీ గుడ్ షోల్డర్స్. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు హీ క్యారీడ్ ద ఫిల్మ్ ఇన్ హిస్ షోల్డర్స్. అండ్ భాగ్యశ్రీ కూడా వెరీ మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్. సో, షీ షైన్ త్రూఔట్ ద ఫిల్మ్. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ లైక్ శివాజీ కానీ, ఎవ్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి చాలా మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. ఎవ్రీవన్ షైన్ త్రూఔట్ ద ఫిల్మ్ అండ్ దట్ ఈస్ అనదర్ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ ద ఫిల్మ్. సో, సినిమా ఎలా ఉంది అని ఫైనల్ కంక్లూజన్‌కి వస్తే, సినిమాకి మంచి టైట్ స్క్రీన్ ప్లే ఉంది. సినిమాకి మంచి స్టోరీ ఉంది. స్టోరీని కూడా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. సినిమాకి మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉంది. లైక్ ఏంటంటే, తమన్ ప్రీవియస్ ఫిల్మ్స్ లాగా చాలా లౌడ్ బీజీఎం లేదు. సినిమా మూడ్‌ని చాలా బాగా హోల్డ్ చేసింది. అండ్ ఓవరాల్‌గా ఆన్ ఎ కంప్లీట్ బిగ్ పిక్చర్ ఏంటి అంటే, వెరీ గుడ్ ఎంగేజింగ్ వాచ్ అనమాట ఇది 'లెనిన్' అనేది. చారి విల్ బి బ్యాక్ విత్ మోర్ సినిమా రివ్యూస్. అంటిల్ దెన్ కీప్ టాకింగ్ టు మీ ఇన్ కామెంట్స్. టేక్ కేర్. బై.